ఎక్కువగా మనకి ఆ మనిషి యొక్క బ్యాక్ లో ఉంటాయి. ఇది చిక్కుడు గింజ ఆకారంలో కడుపు వెనుక భాగంలో ఉంటాయి అన్నమాట. కడుపు వెనుక భాగంలో చిక్కుడు గింజ ఆకారంలో మనకి ఈ కిడ్నీలు రెండు అనేవి ఉంటాయి. అటు ఇటు రెండు మూత్రపిండాలు ఉంటాయి. వీటిని కిడ్నీస్ అంటారు. ఈ రెండు మూత్రపిండాల నుంచి ఆ మూత్రనాళాల ద్వారా మూత్రం అనేది బయటకు వెళ్ళడం, అక్కడ నుంచి మూత్ర మార్గంలో ఉండడం, ఈ మూత్రం బయటకు వెళ్తూ జరుగుతుంది. శరీరంలో నీటి శాతం సమతుల్యత ఉండేట్లు చూడడంలో మూత్రపిండాలు ఎక్కువ ప్రాధాన్యత పోషిస్తాయి. అంటే మన బాడీలో యూరిన్ అనేది సమతుల్యత చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మూత్రాన్ని సేకరించి మూత్రాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది ఈ మూత్రపిండాల పని. అయితే మాక్సిమం మనం ఎక్కువ శాతం ఏమనుకుంటాం అంటే ఈ మూత్రపిండాలు వర్క్ ఏముంటుంది అనుకుంటాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి కిడ్నీస్ అనేది మన బాడీలో. ఎందుకంటే వాటంతటవే పని చేసుకుంటూ మన ప్రమేయం ఏమీ లేకుండా వాటంతటవే వర్క్ చేసుకుంటూ ఎంతో బ్లడ్ ని సేకరించి అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తాన్ని క్లీన్ చేసే ఒక వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది యూరినరీ సిస్టమ్, మూత్రపిండాల వ్యవస్థ అన్నమాట. ఈ సోడియం పొటాషియం లాంటి వాటిని కూడా ఇది ఎంతో ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఫిల్టరేషన్ కి మనం ఏమన్నా పెడుతున్నామా, మనం దాని గురించి ఏమన్నా ఆలోచిస్తామా అంటే ఏం ఆలోచించాం. మనం మోటార్ అప్లై చేస్తే కరెంట్ కావాలి, దానికి కరెంట్ బిల్ వస్తుంది. మోటార్ తిరగాలంటే దానికి లోపల వీల్స్ ఉండాలి, ఇంకా చాలా పనితీరు ఉంటుంది. అదేనా రిపేర్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కరెంట్ బిల్ కూడా రోజు చాలా వస్తుంది మనకి. ఒక వాటర్ తోడే మోటార్. కానీ ఇక్కడ ఇది చాలా యూరిన్ ని ఫిల్టర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఎంత వర్క్ చేస్తుంది కానీ దీని గురించి మనకి ఎంతవరకు తెలుసు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తేనే దాని గురించి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే హాస్పిటల్కి వెళ్తాం, దాని గురించి స్కానింగ్లని, ఇంకా రిపోర్ట్లని, ల్యాబ్ టెస్ట్లని ఆ బాడీలో ఆస్తిలో కాదు, మన బాడీలో ఉన్న అవయవాలతో. ఏ అవయవం దెబ్బతిన్నా కూడా దానికి అయ్యే ఖర్చు చాలా లక్షల్లో కోట్లల్లో కూడా అవుతుంది. ఒక్కొక్కసారి అవయవం కూడా దొరకదు. మరి అలాంటి అవయవాల గురించి మనం ఈ రోజున ఎందుకు అసలు డిస్కషన్ చేయాల్సి వస్తుంది? మన పూర్వీకులకి మనకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకని వాళ్ళు డిస్కషన్ చేయలేదు, ఎలాంటిది ఎందుకని మాట్లాడుకోలేదు అంటే వారు తీసుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెస్టిసైడ్ లేకుండా తయారైన వస్తువులు తిన్నారు వాళ్ళన్ని. కానీ ఈ రోజున మనం చూసామంటే అది ఏదైనా కావచ్చు, యాపిల్ కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఈ రోజున ఎక్కువ పెస్టిసైడ్ ఉంటుంది. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ అనేది లేదు, ఎక్కువగా ప్రతిసారి దొరికే ఫ్రూటే ఉంటుంది. సపోటా కానీ పండి మనం తీసుకున్న తర్వాత స్టమక్ లోకి వెళ్ళి ఈ స్టమక్ లో నుంచి అబ్జార్ప్షన్ అయిన తర్వాత వాటర్ ఫ్లూయిడ్స్ మొత్తం కిడ్నీ ఇక్కడ ఎంత ఒక గోరు తీసుకున్నాం, గోరు పాడైపోవడం అంటే పుచ్చిపోయినా కూడా చాలా ఇబ్బంది గురవుతాం మనం. అది ఏంటి ఎలా అయిపోయింది దీన్ని క్లీన్ చేయాలి, ఎలా సరే దాన్ని మనం తయారు చేయాలి, మళ్ళీ నీట్ గా రావాలి అని చెప్పి దాని మీద శ్రద్ధ చూపిస్తాం. ఎప్పుడు అది పాడైపోయినప్పుడు గోరు లేకపోయినా మనకే ప్రాబ్లం లేదు. బట్ కానీ మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కిడ్నీస్, ఈ మూత్రపిండాలు చాలా వండర్ఫుల్ అన్నమాట. ఎంత వర్క్ చేస్తాయో తెలియదు. హార్ట్ తర్వాత ఎక్కువగా మన బాడీలో వర్క్ చేసేది మూత్రపిండాలే. మూత్రంలో కొన్ని ఎలా వస్తుంది, దీంట్లో రాళ్ళు వస్తాయి. మూత్రపిండాల్లో ఎక్కువగా రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఎందుకని మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి, మూత్రంలో కొన్ని మినరల్స్ ఘనీభవించడం వల్ల చిన్న చిన్న రాళ్ళు ఏర్పడుతుంటాయి. వీటిని మూత్రపిండాల రాళ్ళు లేక రేనల్ క్యాలిక్యులే అంటారు. ఈ చిన్న చిన్న రాళ్ళు సాధారణంగా మూత్రపిండాల్లో లేక మూత్రనాళాల్లో ఏర్పడతాయి. ఇలా మూత్రపిండాల్లో లేదా మూత్ర ప్రసార మార్గంలో అంటే బయటికి వచ్చే మార్గంలో చిన్న చిన్న రాళ్ళు ఉండడాన్ని నెఫ్రోలెథ్రస్ లేక యూరోలెఫ్టోథియస్ అంటారు. ఈ మూత్రపిండాలు రాళ్ళు రేఖ పరిమాణంలో ఉంటాయి. అంటే చిన్న చిన్నగా కూడా ఉంటాయి, రకరకాల పరిమాణాలు ఉంటాయి. ఇసుక రేణువు పరిమాణం నుంచి ద్రాక్ష గింజ పరిమాణం వరకు కూడా మూత్రపిండాల రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. మామూలుగా మూత్రపిండాల్లో ఏర్పడే చిన్న చిన్న రాళ్ళలో మూత్రంతో పాటు మార్గ గుండా బయటికి పోతాయి. ఎగ్జాంపుల్ మీకు చిన్న చిన్న ఇసుక రేణువుల్లో ఉండే అని చెప్తున్నాం కదా, అవి ఆటోమేటిక్ గా ఎక్కువ మూత్రం తీసుకుని వదిలేటప్పుడు స్టోర్ అయినప్పుడు
ఇవి చిన్న చిన్న రేణువులు లాంటి బయటకు పోతూనే ఉంటాయి. కానీ పెద్ద పెద్ద ఏదైతే ఉందో అది వెళ్ళడం జరగదండి. బాగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది గ్యారంటీగా. ఇది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ అలా మూత్రం వెళ్ళిపోవడానికి ముందే రాళ్ళ పరిమాణం పెరిగితే 2-3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న రాళ్ళు మూత్రపిండాల నుంచి మూత్రనాళం ద్వారా మాత్రం బయటికి పోతే ఇది ఏం చేస్తుంది, మూత్రపిండంలోకి వెళ్లే ముందు మూత్ర ప్రసరణ మూత్రనాళంలో పెయిన్ఫుల్, ఇంకా వెంటనే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకువెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనం ఎగ్జాంపుల్ అనుకుంటాం, మనకి ఏమీ తెలియదు కదా, ఎందుకని ఇంత ఉంటుందా అంటే అక్కడ అనుభవించే వ్యక్తికి తెలిసిందండి. అంటే ఇది కేవలం మూత్రపిండంలో జరిగేది. అంటే వాటర్ ఎక్కువ తాగడం వలన, వాటర్ తక్కువ తాగడం వలన కాదు, వాటర్ తీసుకోవాలి. కానీ కొన్ని సీజన్స్ లో వాటర్ మనం యూరిన్ బయటికి వెళ్ళదు. సమ్మర్ ఉంది ఫర్ సపోజ్, ఎక్కువ యూరిన్ పాస్ అవుట్ చేస్తామని చెయ్యం. వింటర్ లో ఎక్కువ వెళ్తూ ఉంటుంది. కానీ సమ్మర్ లో ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, మన బాడీలోనే అది ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఈ ఎవాపరేట్ అయిపోయే టైంలో ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ అయిపోవడం వలన యూరిన్ లో చిన్న చిన్న స్పటికల్ లాంటివి ఏర్పడిపోయి ఇవి కిడ్నీలు చిన్న చిన్న స్టోన్స్ కింద ఏర్పడిపోతాయి. ఇలా మూత్రనాళంలో రాళ్లు అడ్డుపడ్డప్పుడు తెరలుగా కడుపులో కింద భాగంలో గజ్జలలో బాగా నొప్పి వస్తుంది. ఈ పరిస్థితిలో రేనాల్ కోలిక్ అంటారు. ఈ రేనాల్ కోలిక్ వచ్చినప్పుడు నొప్పితో పాటు తల తిరగడం, వాంతులు రావడం కూడా ఏర్పడుతుంది. మూత్రపిండాలకు ఆహార నాళికకు ఉన్న సంబంధం వల్ల జరుగుతుంది ఇది. ఎగ్జాంపుల్ గా సాధారణంగా ఎందుకని జరుగుతుందంటే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్ తో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కాల్షియం ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతుంది. కాకపోతే కాల్షియం తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి కూడా అవకాశం ఉంది. అంటే ఎక్కువ కాల్షియం అయిన అవకాశం ఉంది, తక్కువ కాల్షియం అయిన అవకాశం ఉంది. మన బాడీకి మనం ఎంత కావాలో అంత తీసుకుంటేనే ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఏదైనా ఇంతేనండి, మితంగా తీసుకుంటే అది మనకు ఔషధం, అమితంగా తీసుకుంటే అదే మనకు విషం. కాబట్టి ప్రతిదీ కూడా మన బాడీకి మనం ఎంత కావాలో అంతే తీసుకోవాలి. మన దగ్గర దొరుకుతుందని ఎక్కువ తీసుకుంటే అది దేన్నో దాన్ని ఇన్ఫెక్షన్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మన బాడీలో ఇది చిన్న చిన్నగా నుంచి 2.5 మిల్లీలీటర్ల వరకు పెరుగుతుంది ఒక స్టోన్. 4 మిల్లీమీటర్ల అంతకన్నా తక్కువ పరిమాణం ఉన్న రాళ్లు వాటంతట అవే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. 6 మిల్లీమీటర్లు అంతకన్నా పెద్ద రాళ్లు మూత్రపిండాల్లోనే, మూత్రనాళాల్లోనే, మూత్రాశయంలో చిక్కుకుపోతూ ఉంటాయి. ఈ రాళ్ళు ఉన్నట్టు గుర్తిస్తే చాలా మనకు తెలియదు. ఎలా అంటే అది ఇంకా నొప్పి రావడం, ఇన్ఫెక్షన్ చేయడం, ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన అయితేనే మనకు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పండి, మానవ శరీరంలో మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. ప్రధానంగా మూత్రం గాఢంగా ఏర్పడడం, అంటే చెప్పేది ఇందాక అది సమ్మర్ లో మనం ఎక్కువగా వాటర్ తీసుకున్నా కూడా ఈ వాటర్ ఏమవుతుందని మనకి ఎవాపరేట్ అయిపోవడానికి గాఢంగా తయారవుతుంది, అంటే చిక్కగా తయారవడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ వేడిమికి ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. దీనివల్ల మూత్రం గాఢంగా తయారయ్యి అందులో రాళ్లు తయారయ్యేందుకు బాగా అనువుగా ఏర్పడుతుంది. దీని ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయి అంటే క్రిస్టల్ విధంగా ఏర్పడతాయి. ఈ మూత్రపిండాల వ్యవస్థలో అప్పుడు జరిగేది ఏంటి, సమ్మర్ లో ఏర్పడేది క్రిస్టల్ సైజులో మూత్రపిండాల్లో ఈ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. ఇంకా నెక్స్ట్ కారణం ఏంటంటే మధుమేహం. ఈ రోజున మన దేశంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల, దీనితో పాటు కాల్షియం పోవడం కూడా పెరుగుతుంది. దీని వల్ల కూడా మూత్రంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. మన మూత్రంలో చాలా రకాలైన లవణాలు ఉంటాయి. మూత్రం బాగా గాఢంగా తయారవుతున్నట్లు ఈ లవణాల్లో కొన్ని చిన్న చిన్న స్ఫటికల్లాగా తయారవుతాయి, చేరి గట్టిగా రాయిలాగా తయారవుతాయి. మూత్రపిండాల్లో ఈ కిడ్నీలో ఏర్పడడం జరుగుతుంది. మెయిన్ రీజన్ మనకి ఎక్కువగా ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల,
లేదంటే కాల్షియం ఎక్కువ తీసుకున్నా, కాల్షియం తక్కువ తీసుకున్నా కూడా మధుమేహం అండ్ బీపీ, హై బీపీ ఉన్నా కూడా ఇవి ఎక్కువగా రావడానికి మనకు జరుగుతుంది. ఇది ఎక్కువగా నడుము కింద భాగంలో లేదా పక్కటెముకల కింద భాగంలో తీవ్రమైన మెల్లి పెట్టినట్టుగా వచ్చిండే నొప్పిలాగా ప్రధాన లక్షణం గుర్తుంచుకోవచ్చు. మనం దీన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే, మన నడుము కింద భాగంలో చాలా బాగా మెలిపెట్టి తిప్పినట్టు, అంటే ఎగ్జాంపుల్ గా లేడీస్ బట్టలు ఉతికినప్పుడు ఇలా తిప్పుతారు కదండి. ఏ విధంగా అయితే తిప్పుతారో దాన్ని ఏమంటారు, గుంజడం సంథింగ్, పిండడం పిండడం ఎలా అయితే పిండుతామో ఆ విధంగా అంత బాగా నడుము కింద భాగంలో నొప్పి వస్తుంది. ఈ మూత్రపిండాల నుంచి రాళ్ళు కింద జారుతున్నప్పుడు కూడా పొత్తి కడుపు కింది భాగంలో కూడా నొప్పి బాగా వస్తుంది. కొందరికైతే మూత్రం బాగా వాసనతో కూడా వస్తుంటుంది. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ గా ఈ మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్టోన్స్ ఉంటాయండి. కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సెప్టిక్ స్టోన్స్, స్టెట్రివ్ స్టోన్స్, ఇలా 4 టైప్స్ లో ఉంటాయి. ఈ స్టోన్స్ ఒక్కో టైప్ లో ఒక్కో విధంగా ఏర్పడుతుంది. ఈ స్టోన్ అనేది చిన్నగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు బయటకు పోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టోన్ బాగా పెరిగిపోతుందో అప్పుడు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే చూడండి, మనకి కాల్షియం తక్కువ తీసుకున్నా వస్తుంది, షుగర్ ఉన్నా వస్తుంది, బీపీ ఉన్నా వస్తుంది, ఏ విధమైన వస్తుంది. అంటే చాలా మంది అనుకుంటాం మనం, అందరూ మన దగ్గర అనుకునేది ఏంటంటే, మనకు ఈ ప్రాబ్లం లేదు కదా, మనం కిడ్నీ స్టోన్ ఎందుకు తీసుకోవాలి, లేదంటే మన కాల్షియం ఎందుకు తీసుకోవాలి, కాల్షియంతో పని లేదు కదా, బీపీ రాకుండా మనకు అవసరం ఉంది, ఎలర్జీని ఎందుకు తీసుకోవాలి అనుకుంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కటి కూడా మన బాడీకి అవసరమే ఒక్కొక్క స్థాయిలో. ఇది ఏ విధంగా అయినా మనకు పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఒకటి పని చేయాలంటే ఇంకొకటి పని చేయాలి. సేమ్ యాసిడ్ గా ప్రతి ఒక్కటి అలా పనిచేస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి పని చేయాలంటే మన బాడీకి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ కావాలి అని మనం ఫస్ట్ నుంచి మనకు తెలిసిన విషయమే. కానీ అన్ని తీసుకుంటున్నామంటే మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి తీసుకుంటున్నాం. నెక్స్ట్ అనేది మనం తీసుకోకపోవడం వలన దాని నుంచి ఇంకో దానికి, దాని నుంచి ఇంకో దానికి 100కి 100% వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనం యూజ్ చేయాలి. ప్రతి ఒక్క అవయవం పనిచేయడానికి దానికి కావాల్సిన పోషణ అందాలి అంటే, మనకి ఇప్పుడు దొరికే ఏవైతే బయట ఉన్నాయో అవి సరైన పోషణ అందట్లేదు. కాబట్టి మనం మన దగ్గర దొరికే ప్రతి సప్లిమెంట్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. 100కి 100% ప్రతి ఒక్కటి మనం యూజ్ చేయాలి. ఇక్కడ తీసుకోండి, ఎగ్జాంపుల్ గా మనం కిడ్నీకి సంబంధించిన మాట్లాడుతున్నాం. కానీ కిడ్నీకి సంబంధించిన మాట్లాడుతుంటే కిడ్నీలోకి దేని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? కాల్షియం తగ్గడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ షుగర్ వలన వస్తుంది, బీపీ వలన వస్తుంది. మరి ఇవన్నీ మనకు తగ్గాలంటే మన దగ్గర దొరికే ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సప్లిమెంట్ ఉంది. ఆ ఒక్కొక్క దానికి ఒక్కో టైంలోనే కాకుండా ప్రతిదీ మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ మానవ శరీరంలో విటమిన్ ఏ లోపించిన విటమిన్ సి, అంటే విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా తీసుకున్నా కూడా ఇది స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. ప్రధానంగా చాలా ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అలా ఆరంభమైన తర్వాత 50 నుంచి 60% మందిలో ఈ రాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి. చూడండి, ఇది 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఏర్పడుతుంది. ఇది 50 నుంచి 60% మంది వ్యక్తులలో చాలా చాలా మందికి ఈ రాళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒకసారి వచ్చిన తర్వాత మనం చాలా మంది అండి కిడ్నీకి ఈ స్టోన్స్ తీపించుకోవడం జరుగుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి. ప్రతిసారి ఈ సిజేరియన్ అనేది చేపించుకోవడం కుదరదు కదా. అది చాలా ఖర్చుతో కూడుకుంది అండ్ చాలా పెయిన్ తో కూడుకుంది. ఇలా చేపించుకుంటూ ఉండి ఈ స్టోన్స్ అనేది ఏర్పడుతూనే ఉంటాయి. కానీ దీనికి తగిన మనం తీసుకోవాల్సింది ఏంటంటే, కాల్షియం ని లెవెల్లో ఉంచుకోవాలి, మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి, వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ సాధారణంగా చేస్తూ ఉండాలి. కానీ ఇవన్నీ చేస్తున్నా కూడా నార్మల్ వ్యక్తులకి, అన్ని ఆరోగ్యకరమైన వ్యక్తులకు కూడా కిడ్నీలో స్టోన్స్ అనేది ఏర్పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ టైంను బట్టి అక్కడ ఏ విధమైన రియాక్షన్ జరుగుతుందో మనకి పూర్తిగా అనేది మనకు తెలియదు కాబట్టి. ఈ రాళ్ళు ఏర్పడడం మనం చెప్పుకున్న 20 నుంచి 30 ఏళ్ల వయసులో మొదలవుతుంది. 50 నుంచి 60% మందిలో ఎక్కువగా ఈ రాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి. ఇలా 5 నుంచి 6 ఏళ్ళు ఒక్కొక్కసారి తయారవుతూ ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి ఇంకా తక్కువ కాలంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి రాళ్ళు ఏర్పడ్డాయి అంటే మనం తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఏర్పడుతూనే ఉంటాయి. ఇంకా ఒకసారి మూత్ర వ్యవస్థలో రాళ్ళు తయారైతే అవి ఏ రకం రాళ్ళు పరీక్షించిన తర్వాత మనం దానికి
ఏం వాడో తెలుసుకోవాలి. కానీ ఎందుకంటే ఇక్కడ 4, 5 రకాల టైప్స్ ఉన్నాయి. ఇంకా 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 2, 3 రకాల టైప్స్ ఉన్నాయండి రాళ్ళు. యూరిక్ యాసిడ్ కూడా యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైనా కూడా ఈ స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా మూత్రాశయ మూత్రపిండాల రాళ్ళు తొలగించేందుకు ఒకప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా వరకు అత్యాధునికమైన పరిజ్ఞానం ఉండడం వల్ల దీన్ని 90% కేసుల్లో కోసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా సులువుగా రాళ్ళను తొలగించడం అంటే ఒక టైప్ ఆఫ్ దాన్ని లోపలికి పంపించి రాళ్ళను ముక్కలు చేయడం, దాన్ని పౌడర్ బయటకు పంపించడం, ఇది కూడా పెయిన్ఫుల్ తో కూడుకున్నదే. ఇలాంటిది కూడా మనకు చేయాల్సి వస్తుంది. రాళ్ళు 0.7 మిల్లీలీటర్ లోపు ఉంటే చాలా వరకు వాటంతటవే పడిపోతూ ఉంటాయి. డాక్టర్లు ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకోమంటూ ఉంటారు ఏమన్నా ఎక్కువగా, ఎందుకంటే ఆ రాళ్ళు పడిపోతూ ఉంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ 2.5 సెంటీమీటర్ల మధ్య ఉండే రాళ్ళు మాత్రం తొలగించడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది బయటికి మాత్రం రాదు. ఆపరేషన్ ద్వారానే బయటకు తీసుకురావాలి, లేదంటే లోపలికి ఒక షాక్ వేవ్స్ అంటారు, దీన్ని లోపలికి పంపించి ఈ రాళ్ళని నుజ్జు చేసి బయటికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకి ఉందంటారా? ఇంత ఎక్కువగా మనం తీసుకొచ్చి స్టోన్ ఏర్పడిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి విపరీతమైన పెయిన్ అనుభవించి ఈ పెయిన్ నుంచి ఇదిగో ఇక్కడ చూడండి కిడ్నీలో ఇవి బయటికి రావాలంటే చాలా చాలా ఇబ్బంది ఉంది. 2.5 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉండే రాళ్ళను తొలగించడానికి చాలా కష్టమవుతుంది. మరి ఇలాంటి దీనికి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎక్కువగా మనం వాటర్ తాగాలి. రోజులో 2 నుంచి 2.5 మిల్లీలీటర్లు మూత్ర విసర్జన జరిగేట్లుగా మనం చూసుకోవాలి. అంటే ప్రోటీన్, నైట్రోజన్, సోడియం, క్లోరిన్ తక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే స్పటికల్ లాంటి ఎక్కువగా మనకి తయారవుతూ ఉంటాయి. ఈ రాళ్ళు ఏర్పడే పదార్థాలను బట్టి విటమిన్ B6, ఆర్థోపాస్పెక్ట్ అదనంగా తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల కొంతవరకు మనకు ఉపశమనం అనేది జరుగుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. మాంసం, జంతువుల నుంచి తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు జీవక్రియలు యాక్సిడెంట్ గా పగలగొడతాయి. జీర్ణక్రియలో ఈ యాసిడ్స్, యూరిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల కూడా మనకి ఆ టైంకి అనేది మనం ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఈ యూరిక్ యాసిడ్ వలన కూడా మనకి స్టోన్స్ అనేవి ఏర్పడుతుంది. ఇక్కడ స్టోన్స్ ఏర్పడడానికి చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి. మనం ఈ స్టోన్ ఏర్పడకుండా ఉండాలి, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలి అంటే మెయిన్ మనకు తెలియాల్సిందల్లా నార్మల్ గా మనం చేసేది, ఎక్కువ మంది ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వాటర్ తీసుకోవాలి, వాటర్ తీసుకోండి అంటారు. కేవలం వాటర్ తీసుకోవడం వల్లే ఈ స్టోన్స్ అనేవి తగ్గిపోతాయి అంటే తగ్గవండి. ఆల్రెడీ చిన్న చిన్న స్టోన్స్ అది ఏదైతే తెరగా కడుపులో క్రింద భాగంలో గజ్జల్లో బాగా నొప్పిగా వస్తుంది. ఇందాక చెప్పుకున్న ఈ పరిస్థితిని రినోల్ కోలిక్ అంటారు. ఈ రీనోల్ కోలిక్ వచ్చినప్పుడు నొప్పితో పాటు తల తిరగడం, వాంతులు రావడం జరుగుతుంది. ఇవి లక్షణాలు మనం తెలుసుకోవడానికి వాడకూడదు. ఎందుకంటే మళ్ళీ వాడిన కూడా కిడ్నీస్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ వలన చాలా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి ఉంటారు. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేశారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఇలా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇలా రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాలి మాత్రాన మనకు సరిపోదని నేను చెప్తూనే ఉన్నాను. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఎన్నో రకాల టాక్సిన్స్ ని బయటకు పంపించడంలోనూ, బ్లడ్ ని ప్యూరిఫై చేసి హార్ట్ కు పంపించడంలోనూ, పావు
లేకుండా ఒక మోటార్ స్విచ్ అనేది ఆన్ చేయకుండా మళ్ళీ రక్తంలో ఉన్న బ్యాడ్ పనిస్తుంది. మరి బ్లడ్ ని ఎక్కువగా ఎక్కడ క్లీన్ చేస్తుంది? మూత్రపిండాలు బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ మొత్తం క్లీన్ చేస్తాయి. ఇంకా డ్రింక్ చేసే వ్యక్తులకు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు కూడా కిడ్నీలో ఎక్కువ భాగం ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ అనేది చాలా వరకు కిడ్నీల మీద ఉంటుంది. బ్యాక్టీరియా గానీ ఏదన్నా ఇంకా శిలీంధ్రాలు వంటిది కానీ వచ్చినప్పుడు ఇది కూడా మన ఆహారం నుంచి కిడ్నీల వరకు వెళ్తుందండి. ఎందుకంటే కిడ్నీ చాలా వరకు క్లీన్ చేస్తుంది. ఇవి కిడ్నీ దగ్గర ఉండి కిడ్నీని అంటు పెట్టుకుని కిడ్నీలో పాకుతూ వెళ్ళి ఈ కిడ్నీని అనేది పాడు చేయడానికి కూడా చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడండి మరి ఏంటి ఎంత వర్క్ చేస్తాయి అంటే కిడ్నీలు మన బాడీలో ఉన్న ఎక్కువ విష పదార్థాలు టాక్సిన్స్ మొత్తాన్ని క్లీన్ చేసే ఒకే ఒక అవయవం ఏదన్నా ఉంది అంటే మనం ఖర్చు పెట్టకుండా మనకి ఎటువంటి ప్రమేయం లేకుండా ₹10 ఖర్చు లేకుండా మన బాడీలో ఎంతో వర్క్ చేస్తున్నాయండి మూత్రపిండాలు. మరి ఇలాంటి మూత్రపిండాలను మనం ఏ విధంగా చూస్తున్నాం? ఎంతవరకు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం? ఇక్కడ మనకు దొరుకుతుంది. మరి మూత్రపిండాల యొక్క పనితీరు చాలా బాగుండాలి అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు కిడ్నీలో స్టోన్స్ లేవు కదా! నేనెందుకు వాడాలి మూత్రపిండాలు? నాకు ఈ కిడ్నీ హెల్త్ అనేది నాకు అవసరం లేదు అనుకుంటే చాలా రాంగ్ మనం చేసినట్టే. చాలా చాలా రాంగ్. ఈ కిడ్నీ హెల్త్ మన దగ్గర కిడ్నీ హెల్త్ నిజంగా దొరుకుతుందంటే మన దేవుడు గౌతమ్ బాలి గారికి నిజంగా మనం శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఇలాంటి ఒక మంచి వండర్‌ఫుల్ ప్రొడక్ట్‌ని మన దగ్గరికి తీసుకురావడం ఈ కిడ్నీలో ఉన్న స్టోన్స్ చాలా మంది చెప్పారు నాకు. కిడ్నీ హెల్త్ వాడిన తర్వాత నాకు స్టోన్స్ అనేవి చాలా తగ్గిపోయినాయండి. అంటే చూడండి ఎంత స్టోన్ అయినా మన కిడ్నీ హెల్త్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఆయుష్ శాంతి కిడ్నీ హెల్త్ అండి. ఇది వెస్టేజ్ ఆయుష్ శాంతి కిడ్నీ హెల్త్ మూత్రపిండాల పనితీరు మరియు మూత్ర ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. చెప్పుకునే ఒక మూలిక సప్లిమెంట్ ఇది. అంటే ఒక మూలిక నుంచి తయారైంది మూలిక సప్లిమెంట్. ఇది మూత్రపిండాలని చక్కగా నీటిగా సమతుల్యత సహాయపడే విధంగా సహజ పదార్థాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. పదార్థాలు ఎంబ్లికా ఎక్స్టినాలిస్ కాటివా నూరివిలా ట్యూబులస్ జస్టిస్ సాక్సిఫ్రిగా లిగోటాల్ టిన్స్పోరా కార్డిఫోలియా పిలంతుల్ నిరూరా మరియు స్వీట్ పార్వతి అని ఇలాంటి పదార్థాలతో తయారు చేయబడిన కిడ్నీ హెల్త్ ఇది చాలా వండర్ఫుల్ అండి. ఇది మూత్రపిండాల పనితీరుని చాలా ఆరోగ్యకరంగా మూత్రపిండాల పనితీరుకు సహాయపడే విధంగా చూస్తుంది. మన మూత్రం యొక్క ఆరోగ్యం మొత్తం మూత్రం ఆరోగ్యాన్ని పోషిస్తానికి చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ళని ఈ సప్లిమెంట్ మూత్రపిండ క్యాలిక్యులి మరియు మూత్ర వ్యాధుల్లో ప్రభావితంగా ఉంటుంది. ఇది రాళ్లను కరిగించి శరీరం నుండి బయటికి పంపించడంలో చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అండ్ కిడ్నీలో వచ్చే రకరకాల సమస్యల్ని రానివ్వకుండా చూస్తుంది. అండ్ తరచుగా మూత్ర విసర్జన అయ్యే వారికి కూడా చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. తరచుగా మూత్ర విసర్జన నుండి ఉపశమనం పొందడంలో కూడా ఇది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అండ్ యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాలు వస్తాయండి. అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఈ సప్లిమెంట్ ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు మనకు వండర్ఫుల్ గా పనిచేస్తుంది. చూడండి ఒకే ఒక సప్లిమెంట్ ఎన్ని విధాలుగా మనకు పనిచేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి పనిచేస్తుంది. అతి మూత్ర విసర్జన ఉన్న వారికి కూడా పనిచేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి పనిచేస్తుంది. ఒకే ఒక సప్లిమెంట్ మనం హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. లైన్ లో కూర్చోవసరం లేదు. మంత్లీ వెళ్ళి అక్కడ ఓపీ రాపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే నాకు కిడ్నీలో స్టోన్స్ లేవు కదా, నేను ఇప్పుడే వాడడం ఎందుకు, స్టోన్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటే మాత్రం చాలా తప్పండి. మనకి ఇది సప్లిమెంట్ మనం చెప్తున్నాం. సప్లిమెంట్ అనేది ఎలా యూజ్ చేస్తాం? సప్లిమెంట్ అంటే మనం తీసుకోవాల్సిన ఆహారం మనకి ఏదైతే అందట్లేదో దాన్ని మనం సప్లిమెంట్ ద్వారా తీసుకుంటాం. మరి ఈ రోజున మనకి అన్ని ఆహార పదార్థాల్లో అన్ని మనకి పోషణలు అందుతున్నాయి అంటే అందట్లేదు. ప్రతి వ్యక్తికి తెలుసు.
బట్ కానీ ఏంటంటే మనం పక్క వ్యక్తి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడో మనం కూడా అదే విధంగా వెళ్ళిపోదాం అనుకోవడంలో చాలా రకాల సమస్యలు ఈ రోజున తలెత్తుతున్నాయి. కాబట్టి మనం అలాంటి మిస్టేక్ చేయకుండా మన దగ్గర దొరికే ఈ కిడ్నీ హెల్త్ అనేది మనం తీసుకుని మనం వాడి చూసిన తర్వాత ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఇది నిజంగా ఆఫ్టర్ ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, నేను ఈ కిడ్నీ హెల్త్ వాడిన తర్వాత నాకు ఎంతవరకు ప్రాబ్లమ్స్ తగ్గినాయి ఈ కిడ్నీ హెల్త్ వాడడం వల్ల అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుని మనం యూజ్ చేస్తేనే దాని యొక్క పనితీరు ఎలా ఉంది అని మనం చెప్పగలుగుతాం. 100% ఏదైనా సరే కూడా మనం యూజ్ చేయకుండా మీరు కిడ్నీ హెల్త్ వాడండి అంటే అక్కడ ఏం పని చేసిందో మనకు అదైతే తెలియదు. కానీ కిడ్నీ హెల్త్ వాడితే మీ రాళ్ళు పగిలిపోతే మీరు పెద్ద పెద్ద రాయన్నా కూడా బయటకు వచ్చేస్తుందని చెప్తాం. కానీ అది ఏ విధంగా పనిచేస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం యూజ్ చేస్తే కిడ్నీ హెల్త్ అనేది కేవలం కిడ్నీలో స్టోన్స్ బయటకు పంపించడం మాత్రమే కాదు, కిడ్నీ పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కిడ్నీ హెల్త్ అనేది 100% మనం యూజ్ చేయాలి. కూడా బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఈ క్రియాటిన్ లెవెల్ తగ్గించడానికి కూడా ఈ కిడ్నీ హెల్త్ ఉపయోగపడుతుంది. క్రియాటిన్ లెవెల్ పెరిగితే జాండీస్ కూడా వస్తుంది అనమాట. ఇట్లాంటిది రాకుండా కూడా మనకి ఈ కిడ్నీ హెల్త్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. చూడండి మనకి ఒక్క 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 కిడ్నీ హెల్త్ వాడడం వల్ల ఎన్ని రకాల సమస్యలు తగ్గుతున్నాయి. కిడ్నీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి మనకి మంచి కిడ్నీ హెల్త్ అనేది లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే అండి మనం వెతుక్కోవలసి వెళ్ళి రకరకాల టాబ్లెట్స్ వాడకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా వచ్చినా కూడా ఆ స్టోన్స్ తగ్గించే ఒకే ఒక సప్లిమెంట్ అండి నిజంగా కిడ్నీ హెల్త్. ఇది యూజ్ చేసిన చాలా మంది చెప్పారు నాకైతే. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయండి ఫ్రెండ్స్, లీడర్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసిన తర్వాతే ప్రతి ఒక్కరికి దీని గురించి మనం తెలియచేయాలి. ఆ విధంగా తెలియజేస్తేనే ఈ కిడ్నీలో ఏ విధంగా మనకు పనిచేస్తుంది, దీని వల్ల మనకి ఎంతవరకు వర్క్ ఉంది, ఇది యూజ్ చేయకపోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఈ విధంగా మనం వాటర్ ను కూడా ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్, నైట్రోజన్, సోడియం, క్లోరిన్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. కాల్షియం, ఆక్సలేట్ ఉన్న ఆహారం కొంచెం తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడవు. కాబట్టి చాలా మందికి వాటర్ తీసుకుంటే సరిపోతుంది, వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కాదండి, వాటర్ తీసుకుంటే సరిపోదు. వాటర్ అనేది మన బాడీకి చాలా అవసరం. ఎందుకంటే 90% మన బాడీలో వాటర్తే కావాలి. ప్రతి అవయవానికి వాటర్ కావాలి. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కానీ వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. బికాజ్ షుగర్ వల్ల వస్తుంది, బీపీ వల్ల వస్తుంది, కాల్షియం ఎక్కువైనా వస్తుంది. ఇలాంటి పదార్థాల వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. మనం చాలా రకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం, వాటి వల్ల కూడా వస్తుంది. యూరిక్ యాసిడ్ వల్ల వస్తుంది, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఏర్పడతాయి. కాబట్టి కిడ్నీ స్టోన్స్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. మన బాడీని చాలా బ్లడ్ ప్యూరిఫై చేసి మన హార్ట్ ను సంరక్షణలో ఉంచడానికి కూడా ఈ కిడ్నీ చాలా మంచి వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే కిడ్నీ చాలా ప్యూరిఫికేషన్ నీట్ గా చేస్తుంది కాబట్టి మంచి రక్తం అనే ప్రసరణ మన బాడీ మొత్తానికి సరఫరా అవుతుంది. ఏదన్నా ఒక పార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది అనేది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి తెలుస్తుంది. కిడ్నీ డయాలసిస్ చేసినప్పుడు అతనికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈ కిడ్నీ హెల్త్ యొక్క విలువ. అంటే చూడండి, చిన్న కిడ్నీ హెల్త్ అనేది వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే డయాలసిస్ కి వెళ్ళిపోయాడంటే అతను ఇంకా మనిషి ఇంకా లేనట్టే. అతను ఏ విధమైన సప్లిమెంట్ గాని, పెయిన్ కిల్లర్ గాని, ఇంగ్లీష్ మందులు గాని ఏది అతనికి బాగు చేయలేదు. అంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈ డయాలసిస్ కి వెళ్ళవలసిన అవసరం ఉంటుందంటారా? మన దగ్గర దొరికే కిడ్నీ హెల్త్ యూజ్ చేసుకుని కిడ్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, కిడ్నీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవాలి. ఆ ఇది చాలా పనిచేస్తుందండి. మనం హార్ట్ టు హార్ట్ అనుకుంటా ఉంటాం. హార్ట్ కి సప్లై అయ్యే బ్లడ్ కూడా దానిలో ఎటువంటి టాక్సిన్స్, ఎటువంటి విష పదార్థాలు, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా ఇది మొత్తం క్లీన్. కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ హెల్త్ ని యూజ్ చేయండి.
100కి 100% మన దగ్గర దొరికే కిడ్నీ హెల్త్ ఇంకా చాలా చాలా వండర్ఫుల్ అండి. దాని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కిడ్నీ హెల్త్ గురించి. ఎలాగే ఈ మూత్ర వ్యవస్థలో వచ్చే రాళ్ళు కూడా చాలా రకాలు, చాలా ప్రాబ్లమ్స్ గురి చేస్తాయి. చాలా మంది అనుభవిస్తూ ఉంటారు, చాలా బాధలు పడుతూ ఉంటారు దీంతో. అలాంటి ప్రాబ్లం రాకుండా మన దగ్గర దొరికే కిడ్నీ హెల్త్ ను ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. కిడ్నీ హెల్త్ తో పాటుగా మన కాల్షియం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కాల్షియం ని స్టెబిలిటీ చేసుకోవాలి, షుగర్ ను కంట్రోల్ చేసుకోవాలి, బీపీని కంట్రోల్ చేసుకోవాలి, అంటే ఎలర్జీని తీసుకోవాలి, బీపీని కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ ను కంట్రోల్ చేసుకోవాలి, నీమ్ తీసుకోవాలి, గ్లూకో హెల్త్ తీసుకోవాలి. ఎక్కువ ఉంటే గ్లూకో హెల్త్ తీసుకోవాలి, మీడియం ఉంటే నీమ్ తీసుకోవాలి. జనరల్ గా నీమ్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసేయాలండి. ప్రతి ఒక్కరూ వేపాతో తయారు చేసిన ఈ నీమ్ క్యాప్సూల్స్ అనేది 100కి 100% యూజ్ చేయాలి. కేవలం నాకైతే షుగర్ లేదు కదా, నేను నీమ్ ఎందుకు వాడాలి అనుకోవద్దు. ఇది వేపతో తయారైందండి. ఇది మనకి షుగర్ రానివ్వకుండా చేస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా రానివ్వకుండా చేసే సప్లిమెంట్స్ మన దగ్గర దొరికాయి. వచ్చిన తర్వాత కూడా అంత ఎఫెక్షన్ చూపిస్తాయి, కానీ రాకముందే మనం ఒక బాటిల్ అనేది యూజ్ చేసుకుని ఉంటే దాని యొక్క పనితీరు మనకు తెలుస్తుంది. మనం హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు చెప్పడానికి కూడా వండర్ఫుల్ గా తగ్గించాలి అంటే ఎలర్జీని తీసుకోవాలి, హై బీపీ రాకుండా, మధుమేహం రాకుండా నీము గ్లూకో హెల్త్ తీసుకోవాలి, కాల్షియం స్టెబిలిటీలో ఉంచాలి, కాల్షియం తీసుకోవాలి. కాల్షియం తో పాటుగా మనకి విటమిన్ డి కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ని మనం యూజ్ చేయాలి. యూజ్ చేసిన మనకొచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో దాన్నే మనం షేర్ చేయడం, దాన్నే హోమ్ మీటింగ్ లో చెప్పడం. ఇంతకన్నా మనం ఎక్కువగా ఏమి అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదండి. ఏదైతే నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడానండి. ఫ్లాక్స్ ఆయిల్ వాడినప్పుడు నాకు నేను సుమారుగా ఒక కొంచెం కొంచెంగా తగ్గిపోవడం గమనించేదాన్ని. చివరికి అసలు కాబట్టి యూజ్ చేసాము, దాని యొక్క పనితీరు మనకు తెలుస్తుంది. కాబట్టి 100% మనం యూజ్ చేయాలి. ప్రతి ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తేనే మనం అవతల వ్యక్తులకి చెప్పగలుగుతాం. కాబట్టి ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ లీడర్. ఎలాంటి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన గ్రేట్ అప్లైనర్ బ్రహ్మేశ్వరరావు గారికి, మరి వైఎస్ఆర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ పర్వాలేదని నేను ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా సార్